హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్‌ప్లోర్ విత్ శిల్ప. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరైతే శిల్ప. మేము లండన్‌లో ఉంటున్నాము. మేము యూకేలో విజిట్ చేసిన ప్లేసెస్ ఇంకేదైనా ఆ ప్లేసెస్ విజిట్ చేస్తే ఆ ప్లేసెస్ గురించి ఇన్ఫర్మేషను అండ్ అది ట్రిప్ వర్తా కాదా, మేము ఫేస్ చేసిన దాని గురించి ఏదైనా టిప్స్ యాడ్ చేయాల్సి ఉంటే అవి ఏదైనా టిప్స్ చెప్తూ, సో ఒక్కొక్కరి వర్షన్ ఒక్కలా ఉంటుంది కాబట్టి నా వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి ఈ వీడియోస్‌లో అయితే వస్తుంది. ఇదైతే మేము ప్యారిస్ వెళ్ళిన ట్రిప్పు. ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేసేసాను డిస్నీ ల్యాండ్‌కి వెళ్ళింది. సో ఎవరైనా చూడకుంటే చూడండి. ఇదైతే సెకండ్ డే అనమాట. మేము ఎయిర్‌బిఎన్‌బి రూమ్ తీసుకున్నాము. సో రిక్విట్ అనే ప్లేస్ అనమాట. అక్కడ దగ్గరే. ఇంకా అక్కడి నుంచి అయితే ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్నాము. సో ఇదైతే సెకండ్ డే కదా! ఇంకా ఐఫిల్ టవర్ దగ్గరకొచ్చాము. ఇక్కడే మనకి అన్ని మెయిన్ ప్లేసెస్ అన్నీ ఇక్కడే కవర్ అయిపోతాయి. చుట్టుపక్కలే ఉంటాయి అన్నీ దాదాపుగా. సో ఈరోజైతే ఆహ్, రివర్ సీన్ క్రూజ్ అయితే బుక్ చేసుకున్నామనమాట. సో ముందుగా బుక్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. మేము వెళ్ళింది సమ్మర్ సీజన్‌లో ఆగస్ట్‌లో అనమాట. అందువల్ల కొంచెం పీక్‌లో ఉంటాయి ఎండలు. ప్లస్ రేట్స్ పీక్‌లో ఉంటాయి. జనాలు ఎక్కువ ఉంటారు. సో సమ్మర్ కాబట్టి ఎక్కువ విజిటర్స్ ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కడ చూసినా కూడా మనకి సమ్మర్ ఫెయిర్స్ ఇంకా ఇట్లా ఎగ్జిబిషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో కాకపోతే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఎక్కడ చూసినా ముందుగా టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని ముందుగా చేసుకోవడం చాలా చాలా బెస్ట్. సో ఇదొక్కటే మేము బుక్ చేసుకొనింది ప్యారిస్ ట్రిప్‌లో ఇదొక్కటి ప్లస్ డిస్నీలాండ్ అనమాట. సో ఇప్పుడైతే రివర్ సీన్‌కెళ్తున్నాం. ఇదైతే జస్ట్ ఆపోజిట్‌గా ఐఫిల్ టవర్‌కే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే డైరెక్ట్ వెళ్ళేదానికి లేదంట. బుక్ చేసుకున్నా గూడా పక్కనే టికెట్స్ అని ఇస్తారంట. ఆ టికెట్స్ తీసుకొని ఆ టికెట్స్ కానీ ఇస్తే వాళ్ళకి ఆహ్, అక్కడ లోపల ఎంట్రీ అనేది వాళ్ళు ఇన్సర్ట్ చేస్తేనే టికెట్స్ లాగొస్తాయి. ఆ టికెట్స్ అయితే ఇక్కడ మనం తీసుకున్నామనమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! ఆమె అక్కడ ఎంటర్ చేస్తుంటే ఒక్కొక్కసారి ఆ గేట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ గేట్ అనమాట. ప్యారిస్ మొత్తం ఇదే ఉంది. ఫ్రాన్స్ మొత్తం కాదు. ఎందుకంటే మేము ఫ్రాన్స్ మొత్తం తిరగలేదు. జస్ట్ ప్యారిస్ వరకే తిరిగాము. ఇంక మనం అయితే ఎంటర్ అయిపోయాం కదా! ఇంకా క్రూజ్‌లోకి ఒక్కో క్రూజ్‌లో వచ్చేసి కొంతమందిని ఎక్కించడం, ఇంకా పంపించడం. క్యూ లైన్‌లో వెయిట్ చేయాలనమాట ఇంకో క్రూజ్ వచ్చే వరకు. సో, ఇదైతే కొంచెం వర్త్ అనిపిచ్చింది. ఎందుకంటే మనకి 32 పౌండ్స్ అట్లా పడిందనమాట. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వరకు. దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మొత్తము రివర్ మొత్తం తిప్పుతారనమాట. ఏంటంటే ఈ సిటీ మొత్తము రివర్ చుట్టుపక్కలే ఉంటుంది ఆల్మోస్ట్. కాకపోతే అది పైనుంటుంది. మనం కింద నుంచి చూస్తాము. చాలా ఎక్కువ మందొచ్చేసి నైట్ టైము ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే నైట్ టైమ్ అయితే లైటింగ్స్ అంతా బావుంటుంది. డిన్నర్ తీసుకుంటారనమాట క్రూజ్‌లో. సో, ఈ లోకల్ డిన్నరే ఎక్కువుంటుంది. సో, లోకల్ ఫుడ్ కాబట్టి మనం అంత ప్రిఫర్ చేయం. ప్లస్ నైట్ టైమ్ అయితే మేము అసల ఎక్కువ ప్రిఫర్ చేయం. పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం కష్టము నైట్ ట్రావెలింగ్, నైట్ టైమ్ ఔటింగ్ అనేది. సో, కపుల్స్ గానీ, సింగిల్స్, ఫ్రెండ్స్ అట్లా వెళ్ళినప్పుడు నైట్ టైమ్ ట్రై చేయొచ్చు. సో, అదనమాట. మనమైతే ఇంకా వెళ్తూ ఇంగ ఫోటోస్ తీసుకుంటూ చుట్టూ ప్లేసెస్ అనమాట మొత్తము. ఇవన్నీ చాలా ఓల్డ్ టైంలో కట్టినవనమాట. 100 ఇయర్స్ బ్యాక్ కట్టిన ప్లేసెస్ మొత్తము, బిల్డింగ్స్ మొత్తం గూడా. ఇంకా సిటీ మొత్తం గూడా ఇట్లా మంచిగా చూడొచ్చయితే. ఇక్కడ మనకి దాదాపుగా ఒక్కో క్రూజ్ అయితే ఒక్కొక్క రూట్‌లో వెళ్తుందంట. అందువల్ల ఒక్కొక్కరికి కొంతమందికి 10 బ్రిడ్జెస్, 13 బ్రిడ్జెస్, 15 బ్రిడ్జెస్ అట్లా. మనకైతే యాప్ గూడా ఇచ్చారు. యాప్‌లో అయితే మనకి తెలుస్తూ వింటూ ఉండొచ్చనమాట. ఎక్కడ ఏ బ్రిడ్జ్ వచ్చింది. వాళ్ళు కూడా చెప్తుంటారు. ఇన్ కేస్ మనకు అర్థం కాకుంటే మనము లాంగ్వేజ్ బేస్ ఉంటుంది కాబట్టి, ఆ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే యాప్‌లో చెప్తూ ఉంటారు. మేము అవన్నీ ఏం చూసుకోలేదు. జస్ట్ వీడియో తీసుకుంటూ, మేము ఫోటోస్ తీసుకుంటూ దాని మీద కాన్సంట్రేషన్ చేసాము. పైన అక్కడంతా వాకింగ్ చేసే వాళ్ళందరూ మంచిగా హాయ్ చెప్తున్నారు. ఇక్కడంతా యాక్చువల్‌గా అయితే మనము నడుస్తూ గూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా వాకింగ్ అయితే చాలా బావుంటుంది. పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఈ సిటీ మొత్తము. ఎక్కడ చూసినా వాటర్‌లో కింద కూడా మనము వాటర్ సైడ్‌లోనే మనకి రివర్ సైడ్ అదొక మంచి ప్లేస్ అనమాట అయితే. ఇక్కడంతా క్లీన్‌గానే ఉంది. ఆహ్, ఎందుకంటే సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో అయితే అంటే ఈ మెయిన్ సిటీ తప్ప ఇంకా ఎక్కడ వెళ్ళినా గూడా అస్సలు బాలేదనమాట. అందువల్లే పర్టిక్యులర్‌గా చెప్తున్నా దాని గురించి.
ఎందుకంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మరి సిటీలో ఎవ్వరు ఉండలేరు గదా! కొంచెం అంటే మేము చాలా దగ్గరగానే ఉంటున్నాము. దాదాపుగా వాకింగ్ వేలోనే మనము వాక్ చేస్తేనే ఒక 5 కిలోమీటర్స్ వచ్చేసేయొచ్చనమాట అంత దగ్గర. అయినా గూడా బాలేదంటే చూడండి, పారిస్‌లోనే ఉన్నా గూడా ఏరియా అయితే ఈ ఐఫిల్ టవర్ ఇక్కడ టూరిజం ప్లేస్ వరకు కొంచెం కంట్రోల్‌గా పోలీసులు అంతా సెక్యూరిటీ ఉంది. ఈవెన్ రైల్వే స్టేషన్స్‌లో గూడా క్లీన్ లేదు. ప్లస్ వచ్చేసి థెఫ్టింగ్ ఎక్కువనమాట. అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఫోన్స్ అన్నీ హోల్డ్ చేయడము. సో, బయట వెళ్తున్నామంటే ఫోన్ చాలా జాగ్రత్తగా హోల్డ్ చేయాలి. సో, ఎక్ ఫోన్సే కాదు, బ్యాగ్స్ గానీ ప్రతి ఒక్కటి. సో, డైరెక్ట్ వచ్చి ఎవరు థెఫ్ట్ చేయట్లేదు గానీ క్రౌడ్ ఎక్కువుంటుంది గదా! ఈ సీజన్‌లో. అందువల్ల ఎప్పుడు తీసేస్తున్నారో తెలియట్లేదు. ట్రైన్స్‌లో అయితే ఎక్కువనమాట. అందుకే చాలా చాలా జాగ్రత్తగుండాలి. సో, అందువల్ల నేను చాలా వరకు వీడియోస్ ట్రైన్స్ దగ్గర కానీ, క్రౌడ్ ఎక్కువున్న దగ్గర గానీ తీయడానికి భయపడ్డాననమాట. ఆహ్, అట్లా చాలా చాలా జాగ్రత్తగుండండి. మా కళ్ళ ముందే చాలా జూసాము. పోలీసులు రావడము, వాళ్ళని పట్టుకోవడము, చాలామందొచ్చేసి వెంటనే ఆ పిక్ పాకెటర్స్‌ని ఐడెంటిఫై చేసి అరిచారనమాట ట్రైన్‌లో ఉండగానే. వెంటనే వాళ్ళు దిగి వెళ్ళిపోవడం. ఇట్లా చాలా చాలా జరిగాయనమాట. అందుకే పర్టిక్యులర్‌గా చెప్తున్నా, బయట వెళ్ళినప్పుడు వెకేషన్స్ ఎళ్ళినప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, బ్యాగ్స్ పోయినా, పాస్‌పోర్ట్స్ పోయినా, ఫోన్స్ పోయినా గూడా ఎక్కడ గూడా చాలా ఇబ్బంది పడతాం గదా! అందుకే. సో, ఇదైతే స్లోగానే వెళ్ళింది. అంత ఫాస్ట్ గూడా వెళ్ళలేదు గాబట్టి. ఎందుకంటే ఇది మనకి రివ్ రివర్ సైడ్ మొత్తం మనకి సీనరీస్ చూపిచ్చడానికి కాబట్టి. ఇవన్నీ బిల్డింగ్స్ నేమ్స్ అన్నీ ఏవో వచ్చాయి కానీ, నేనైతే పర్టిక్యులర్‌గా గుర్తుపెట్టుకోలేదు. నాకైతే తెలీదు. సో, జస్ట్ ఫోటోస్ తీసుకోవడం, వీడియో తీయడం వరకే చేశాను. సో, ఇన్ఫర్మేషన్ కనుక్కొని చెప్పొచ్చు కానీ, సో, మనకి అంతగా యూజ్ ఉండదు. సో, వెళ్ళామా, ఎంజాయ్ చేశామా అన్నట్టే కాబట్టి, సో, అంతవరకే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇక పూర్తిగా మనకి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా వేస్టే కదా! చూసారంటే మీకు రివర్ సైడ్ అందరూ కూర్చొని ఎంత మంచిగా. సో, మేము గూడా ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి అలానే చేశాము. చాలా బాగా అనిపించింది. సో, వాకింగ్ మంచి ఇంట్రెస్ట్ ఉంటే ప్లేసెస్ మంచిగా తిరగాలి, నేచర్‌ని ఎంజాయ్ చేయాలి, సిటీ చూడాలి అనుకుంటే వాకింగ్‌కైతే ప్రిఫర్ చేయండి. సో, మంచిగా అనిపిస్తది. చాలా బాగా అనిపించింది నాకైతే వాకింగ్ వైస్. ఎందుకంటే మాకిక్కడ గూడా కొంచెం ఎక్కువ ఎక్కడ చూసినా వాకింగ్ చేయడము అట్లా అలవాటయింది కాబట్టి అంతగా ఎక్కువ టైర్డ్ అనిపించలేదు. కాకపోతే బాగా తిరిగామనమాట వాకింగ్. సో, మాకు సిటీ లండన్‌లో ఉంటున్నాం కాబట్టి పారిస్ అనేది మాకు మరి సూపర్ అని అనిపించలేదు. ఆహ్, రియాలిటీగా చెప్పాలంటే. ఎందుకంటే ఆహ్, పారిస్‌తో కంపేర్ చేసుకుంటే లండన్ ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది. క్లీన్‌గా ఎక్కువగా ఉంటుంది. సో, నేనిక్కడ కంపేర్ అంటే ఇక్కడ రెగ్యులర్‌గా ఉంటున్నాము, తిరుగుతున్నాం కాబట్టి దాంతో చెప్తున్నాను. సో, పారిస్ కూడా సిమిలర్‌గా ఉంది గానీ, క్లీనింగ్‌లో మాత్రం చాలా చాలా బ్యాడ్ అనిపిచ్చింది. చాలా దగ్గరలో డిసప్పాయింట్ అయ్యాము. సో, అందువల్లే. సో, ఇక్కడ కూడా ఉన్నాయి కానీ చాలా దగ్గరలో హోటల్స్ దగ్గర గానీ, చాలా వరకు అయినా కూడా ఇక్కడ బెటర్ అనిపిచ్చింది. సెక్యూరిటీ వైస్ గానీ అట్లా. ఇక్కడ కూడా రీసెంట్‌గా అయితే కొంచెం ఎక్కువే అయిపోయినాయి లండన్‌లో. సో, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో, అట్లా ఒక 30 మినిట్స్ తిరిగిన తర్వాత మేమైతే ఐఫిల్ టవర్ దగ్గరకి మళ్ళీ వెళ్ళాలని చెప్పి చెప్పాను గదా! ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తము వాకింగ్ చేశామని. అట్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళామనమాట. సో, ఇవే మనకి ఈ ఐఫిల్ టవర్ చుట్టుపక్కల చూడాల్సిన ప్లేసెస్. ఆ స్తంభం మీద ఉంది కదా! ఆ రూట్ అనమాట. జస్ట్ అవే ఉంటాయి. సో, వాటిలో దాదాపుగా అన్నీ కవర్ చేసాం మేమైతే. అక్కడి నుంచయితే సూపర్ మార్కెట్‌కెళ్ళాము. సో, ఎందుకంటే బాగా డీహైడ్రేషన్ అయింది. అప్పటికి స్నాక్స్ అన్నీ తెచ్చుకున్నాము, వాటర్ అన్నీ. కానీ వచ్చిన 2 డేస్‌కే ఎంతైనా ఇండియన్స్ గదా! ఎక్కడున్నా గూడా మాకు రైస్ అనేది కంపల్సరీ అనమాట. సో, అందుకే రైస్ అయితే మేమున్న దగ్గరలో ఎక్కడ కనిపించలేదు. అవి లేవనమాట సూపర్ మార్కెట్స్. నార్మల్ సూపర్ మార్కెట్స్‌లో లాంగ్ గ్రెయిన్ అవి ఉంటాయి. అవన్నీ బేకింగ్‌లో బావుంటాయి కానీ స్టీమ్ చేసుకుంటే అవన్నీ మేము నార్మల్‌గా వండుకుంటామనమాట. ఇంకా అందుకే ఏదన్నా బాస్మతి రైస్ దొరుకుతదా ప్లస్ వాటర్ ఏమన్నా తీసుకెళ్దాము
స్నాక్స్ అట్లా అని చెప్పి వచ్చామన్నమాట. వచ్చాము. పిల్లలు పాప్‌కార్న్ అడిగితే వీళ్ళు ఈవెన్ వాళ్ళకి తెలియదు. ప్లస్ అడిగినా కూడా చాలా కోపంగా ఉన్నారసల. అదేంటో నాకు అర్థం కాలేదు. తెలియనప్పుడు ఎక్కడ కనిపించినప్పుడు పెద్ద సూపర్ మార్కెట్ ఫస్ట్ టైమ్ వచ్చాము. టైం వేస్ట్ ఎందుకు ఇక్కడే ఎతుక్కుంటూ అని అడిగితే వాళ్ళకి తెలియట్లేదు పాప్‌కార్న్ అంటే. ప్లస్ ఇంకా లాస్ట్‌కి ఒక ఆవిడొచ్చి చెప్పింది, చూడండి ఇట్లా అడుగున పెట్టుకొనున్నారు. ఈవెన్ తెలుగులో కూడా మనల్ని పాప్‌కార్న్ అని అడిగితే టక్కన ఏమంటారో మనకు తెలీదు. పాప్‌కార్నే అలవాటు గదా! వీళ్ళేంటో అసలు ఈ ఫ్రాన్స్‌లో. నెక్స్ట్ ఇది మనము చెప్పాను గదా! స్టాల్స్ అని ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా పెద్ద వీడియో ఉన్నింది. కాకపోతే ఆ వీడియో వచ్చేసి లార్జ్ అయిపోవడం వల్ల ఫోన్ హ్యాంగ్ అయిపోయి అసలు ఎక్స్‌పోర్ట్ చేసేదానికి వీడియో రాలేదు. సో, ఫైనల్‌గా అయితే వీడియో చేయగలిగాను. ఇదైతే మొత్తము మనకి ప్యారిస్ ఐఫిల్ టవర్‌కి చుట్టుపక్కల ఇది అట్లా వాల్‌లాగా పెట్టేసి దానిపైన హిస్టరీ అనమాట. ఈ ఫోటోగ్రాఫర్‌నయితే మనము హైర్ చేసుకున్నాము. సో, మనమైతే ఫోటోస్ తీసుకుంటుంటే ఇట్లా వచ్చి అడుగుతూ ఉంటారు. సరే ఇంత దూరం వెళ్ళాం కదా! మంచిగా తీపిచ్చుకుందాంలే అందరం కలిసి అనుకుంటాము. వాళ్ళైతే ఏదో జస్ట్ లైక్ దట్ తీశారు. అసలు దగ్గర నుంచయితే అస్సలు ఫోటోస్ తీసుకోకండి. ఫోటోస్ దగ్గర నుంచి తీసుకోవడం వల్ల చాలా బ్రాడ్‌గా అనిపిస్తాం మనము. ప్లస్ వచ్చేసి ఫుల్ టవర్ కవర్ అయ్యేసరికి అసలు మన ఫేసెస్ మంచిగానే ఉండవన్నమాట. మేమైతే అది ఇంటికొచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాము. వాళ్ళు జస్ట్ కెమెరాలో ఫోటోలు తీసి వాళ్ళు ఐఫోన్ ఉంటే ఎయిర్ డ్రాప్ ద్వారా జస్ట్ మనకి సెండ్ చేస్తారు. దానికి 70 పౌండ్స్ ఏమో చార్జ్ చేశారనమాట. 70 యూరోస్. ఇంకేం చేస్తాం తప్పదు. ఒక్కసారి అట్లా మిస్టేక్స్ చేస్తామనమాట. మనం తీసుకున్నవే మంచిగొచ్చాయి. సో, ఫోటోస్ ఎప్పుడు కూడా దూరం నుంచి తీసుకోండి. ఈ ఐఫిల్ టవర్ దగ్గర నుంచి తీసినవి ఇట్లానే వచ్చాయి. నెక్స్ట్ ఈ బ్లింకింగ్ అనేది ఒక 5 మినిట్స్ ఏమో ఉంటది. దానికోసము ఎంతమంది ఎన్ని గంటల సేపు ఇక్కడ వెయిట్ చేసి అదొక బెస్ట్ మూమెంట్ లాగా చాలామంది ప్రపోజ్ చేసుకోవడం, చాలామంది ఒక హ్యాపీ బర్త్‌డేస్, యానివర్సరీస్ అన్నీ చేసుకోవడం అయితే చూసాము. చాలామందికి డ్రీమ్ ప్లేస్ అంట. సో, చూడండి ఒక సిగ్నల్స్ కోసము కట్టిన ఒక బిల్డింగు ఎంతోమందికి డ్రీమ్ ప్లేస్ లాగా అయిపోయిందనమాట. సో, అట్లా అయితే ఒక 5 మినిట్స్ అది అయిపోయిందనమాట. దానికోసము దాదాపుగా 10:00 వరకు ఉండాల్సొచ్చింది. ఇంక ఫైనల్‌గా అయితే ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. ఇంక అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా జస్ట్ ఈట్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకొనైతే తిన్నాము. ఇంకా ఇది సెకండ్ డే అనమాట. థర్డ్ డేతో మళ్ళీ కలుద్దాము. సో, వీడియో నచ్చుంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఒక్కో వీడియోలో కొంచెం కొంచెం ఇచ్చుకుందాము. వీడియో లెంత్ అయిపోతుంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.